కలెక్షన్స్ తక్కువ పబ్లిసిటీ ఎక్కువ ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఇది కామన్ అయిపోయిందట. అసలు కలెక్షన్స్ ఒకలా ఉంటే ప్రచారం మాత్రం పీక్స్ లో ఉందట. మాట్లాడితే పాన్ ఇండియా మూవీ అని 1000 కోట్ల క్లబ్ అని ఊదర కొడుతున్నారట. అసలు ఈ కలెక్షన్స్ పిచ్చేంటి? ఎందుకు ఫేక్ కలెక్షన్స్ చూపిస్తున్నట్టు? టాలీవుడ్ రేసుగుర్రం సినిమాను తలపిస్తోంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సక్సెస్ మీట్లు పెట్టడం, రాని కలెక్షన్లు వచ్చినపించడం ఇదే ట్రెండ్ అయిపోయిందట. ఈ మధ్య రిలీజ్ రోజే 100 కోట్లు వసూళ్లంటూ పోస్టర్లు వేస్తున్నారు నిర్మాతలు. పెద్ద బ్యానర్, పెద్ద సినిమా అయితే చాలు కలెక్షన్స్ ఊహించని రేంజ్లో వచ్చాయంటూ ఊదరగొడుతున్నారట. కట్ చేస్తే ఆ సినిమా కలెక్ట్ చేస్తున్న డబ్బులు వాళ్లు చెప్తున్న దాంట్లో 20% కూడా ఉండడం లేదట. అసలు నిర్మాతలు ఇలా ఎందుకు పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారని ఆరా తీస్తే అసలు మ్యాటర్ ఏంటో వెలుగులోకి వచ్చిందట. సినిమా హీరోను సాటిస్ఫై చేయడానికి, హీరో ఫ్యాన్స్ ను తృప్తి పరిచేందుకే అడ్డగోలుగా కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్లు వేస్తున్నారట. ఈ మధ్య అన్ని భాషల్లో రిలీజ్ చేస్తూ పాన్ ఇండియా మూవీ అంటున్న ప్రొడ్యూసర్స్ అసలు కలెక్షన్స్ కంటే ఫేక్ కలెక్షన్స్ ఎక్కువ వేస్తున్నారనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇటీవల ఓ కన్నడ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు మేకర్స్. పెయిడ్ ప్రీమియర్లు వేశారు, టికెట్ రేట్స్ కూడా పెంచుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత చాలా మంది పెదవి విరిచారు. పెద్దగా ఆకట్టుకోలేదనే కామెంట్స్ బాగానే వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ సినిమా కలెక్షన్స్ 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అప్పుడే లీకులు ఇస్తున్నారట. అంతేకాదు ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు 700 కోట్లు దాటాయంటున్నారట. ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్ సర్కిల్లో పెద్ద చర్చ అవుతోంది. సినిమా రిలీజ్ రెండో రోజే థియేటర్లు ఖాళీలు, బుక్ మై షో మొత్తం గ్రీన్ గా కనిపించింది అంటున్నారు. అన్ని భాషల్లో కూడా ఇదే పరిస్థితట. మరి 1000 కోట్ల క్లబ్ లోకి ఎలా ఎంటర్ అవుతుందనే కామెంట్స్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. దీంతో ఏ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయో, ఏది హిట్టో, ఏ మూవీ ఫట్టో తెలియక అంతా అయోమయం కొనసాగుతోందట.